In this session, we are going to learn about the geometrical representation of the zeros of polynomials. That is, let us try to understand the zeros of polynomials graphically. అంటే ఒక లీనియర్ లేదంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ని గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలి అండ్ ఆ షేప్ ఏ విధంగా వస్తుంది అండ్ ఆ గ్రాఫ్ నుంచి ఆ పర్టికులర్ పాలినామియల్కి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి అండ్ ఆ వాల్యూస్ ఆఫ్ జీరోస్ ఏంటి అనేవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో లెట్ us కన్సిడర్ a linear polynomial p of x equal to x minus 1. జనరల్లీ గ్రాఫ్ అనేది ఎక్స్ అండ్ వై వాల్యూస్ మధ్య డ్రా చేస్తాం కదా, బట్ ఇక్కడ మనకి ఎక్స్ వేరియబుల్ మాత్రమే ఉంది. సో వీ నీడ్ టు కన్సిడర్ అనదర్ వేరియబుల్ y is equal to x minus 1. Now we need to find the values of x and y. Now we need to take some random values for x and then we find the value of y. Suppose when x is equal to 0, let us substitute this value in this y is equal to x minus 1, so 0 minus 1, that is equal to minus 1. So when x is equal to 0, the value of y is minus 1. Let us substitute x is equal to 2. Then y will be y is equal to x minus 1, so y is equal to 2 minus 1, that is equal to 1. So when x is equal to 2, the value of y is 1. Now ఇప్పుడు వచ్చిన వాల్యూస్ని మనం ఒక ఆర్డర్ పేర్లో డినోట్ చేద్దాము. x, y is an ordered pair అయితే 0, minus 1 is a point and 2, 1 is another point. So we got the xy values. Now we need to draw the graph. For that, let us consider a coordinate axis x and y. You can see that when x equal to 0, the value of y is minus 1. So this will be the on x-axis, the 0 will be here, and on y-axis the y is minus 1. So we can denote the point over here. So this will be the point 0, minus 1. Now when x is equal to 2, the value of y is 1. So the corresponding point will be here. This will be the point 2, minus 1. Now let us join these 2 points. So this will be the graph of the given polynomial y is equal to x minus 1. So clearly we can see that the graph of a linear polynomial is a straight line. సో ఈ ఎక్స్ యాక్సిస్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకు వచ్చిన ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేసింది? ఓన్లీ వన్ ప్లేస్, ఓన్లీ ఒక్క చోట మాత్రమే ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసింది. కనుక ఈ పర్టికులర్ పాలినామియల్కి ఒక్క నెంబర్ ఆఫ్ 0 మాత్రమే ఉంటుంది. ఆ వాల్యూ ఆఫ్ 0 ఏమవుతుంది? ఏ ప్లేస్లో ఇంటర్సెక్ట్ చేసిందో అదే మనకు కావాల్సిన 0 వాల్యూ. సో ఈ పాయింట్ ఏమవుతుందమ్మా? ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్, వై అనే ఆర్డర్డ్ పేర్తో పాయింట్ని డినోట్ చేస్తాం కదా. హియర్ ఎక్స్ ఈజ్ 1 అండ్ వై వాల్యూ ఈజ్ 0. ఎక్స్ యాక్సిస్ని ఒక్క ప్లేస్లో మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది కనుక ఒక్క 0 మాత్రమే ఉంటుంది. అండ్ ఆ 0 ఏమవుతుందంటే ఏ ప్లేస్లో అయితే ఇంటర్సెక్ట్ చేస్తుందో అదే మనకు కావాల్సిన 0 ఆర్ రూట్ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. Hence, the number of zeros equal to 1 and the value of 0 is x is equal to 1. సపోజ్ ఒక లీనియర్ పాలినామియల్ని మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఆ స్ట్రేట్ లైన్ ఈ విధంగా కనుక పాస్ అయితే, సో ఈ స్ట్రేట్ లైన్ y is equal to 2 అనే పాలినామియల్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడా ఇంటర్సెక్ట్ చేయలేదు, y యాక్సిస్ని మాత్రమే ఇంటర్సెక్ట్ చేస్తుంది. వీ నో నీడ్ టు కన్సిడర్ ద y యాక్సిస్. మనం y యాక్సిస్ని కన్సిడర్ చేయకూడదు, ఎక్స్ యాక్సిస్ని మాత్రమే ఎన్ని ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. అండ్ ఈ y is equal to 2 అనే పాలినామియల్ స్ట్రేట్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడా ఇంటర్సెక్ట్ చేయలేదు కనుక
ఈ పర్టికులర్ y ఈజ్ ఈక్వల్ టు 2 అనే పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 0, అంటే జీరోస్ అనేవి ఉండవు, ఎందుకంటే అది కాన్స్టెంట్ పాలినామియల్ కదా. మన ప్రీవియస్ క్లాసెస్లో కాన్స్టెంట్ పాలినామియల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ జీరో అని నేర్చుకున్నాం కదా. సో number of zeros of this constant polynomial y is equal to 2 is 0 because it does not intersect the x-axis at any point. Linear polynomial, this is somewhat a linear polynomial. Say y is equal to ax plus b అనే ఒక లీనియర్ పాలినామియల్. ఆ పాలినామియల్ ఏంటో మనకు తెలియదు, ఇదేదో y is equal to ax plus b అనే ఒక లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ ఇచ్చారు. మరి ఈ పర్టికులర్ గ్రాఫ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి, ఆ వాల్యూస్ ఆఫ్ జీరోస్ ఏంటి అని అడిగితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అబ్జర్వ్ దిస్ ఎక్స్ యాక్సిస్ థరోలీ. అండ్ ఈ పర్టికులర్ స్ట్రేట్ లైన్ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఒక్క ప్లేస్లో మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది కనుక ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 1 అండ్ ద వాల్యూ ఆఫ్ జీరో ఈజ్ ఏ ప్లేస్లో ఇంటర్సెక్ట్ చేసింది, 1 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కనుక x is equal to 1 will be the root of this particular polynomial ax plus b. Let us take a quadratic polynomial p of x is equal to x square minus 3x plus 2. సో మరి గ్రాఫ్ అనేది ఎక్స్ వై అనే 2 పాయింట్స్కి డ్రా చేస్తాం కనుక మరి ఇక్కడ ఒక ఎక్స్ వేరియబుల్ మాత్రమే ఉంది. సో వి టేక్ అనదర్ వేరియబుల్ వై. ఆ వై అనే వేరియబుల్ని మనము మన గివెన్ పాలినామియల్కి ఈక్వేట్ చేసుకుంటాం. సో యాజ్ యూజువల్ వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై హియర్ అగైన్ for some x and y, and this will be the pair of values x and y. Suppose when we substitute x is equal to minus 1, then the value of y will be y is equal to x square minus 3x plus 2, right? So in each of x variable we need to substitute the value of x, that is minus 1. Y is equal to minus 1 whole square minus 3 of minus 1 plus 2, and the value comes out to be 1 plus minus 3 of minus 1 is plus 3 plus 2, which is equal to 6. Now we substitute x is equal to 0, then y will be 0 square minus 3 into 0 plus 2 equal to 2. Now let us substitute x is equal to 1, that implies y equal to 1 square minus 3 into 1 plus 2, then this will be 0. When x is equal to 2, y becomes 2 square minus 3 of 2 plus 2, that is equal to 4 minus 6 plus 2, which is equal to 0. The same way, let us take x is equal to 3, then y will be 3 square minus 3 of 3 plus 2, that will be 9 minus 9 plus 2, which is equal to 2. In this way, we can consider any number of values for x. The minimum requirement is 2. When x is minus 1, the value of y is 6. So this will be minus 1 comma 6. When x equal to 0, we got y equal to 2. So this point will be 0 comma 2. When x is equal to 1, we got y 0. So this point will be 1 comma 0. And when x is equal to 2, the value of y is 0 again. This point will be 2 comma 0. When x equal to 3, y will be 2. So this point is 3 comma 2. Now let us denote these points on the coordinate axis. The horizontal axis is called x and the vertical axis is called y. Let us denote the points over here. When x is minus 1, the value of y is 6. Here when x is minus 1, this will be the x value. When x is minus 1, the corresponding y value is 6. So we can denote the point over here. This point will be the minus 1 comma 6. This point will be minus 1 comma 6. And when x is equal to 0, y is 2. So we can denote the point here. This will be 0 comma 2. When x is equal to 1, the value of y is 0. The point is nothing but we denote on x axis. When x is equal to 0, when x equal to 2, the value of y is 0. Again we denote this point over here only. So this point will be 2 comma 0 and this point will be 1 comma 0. Now when x is equal to 3, value of y is 2.
corresponding value 2 is here. This will be 3 comma 2. Now let us join all these points together. So this will be the graph of y is equal to x square minus 3x plus 2. This particular shape we can say parabola. The standard form of a quadratic polynomial is ax square plus bx plus c, and the condition here is the coefficient of ax square must not equal to 0. And ikkada x square యొక్క కోఎఫిషియంట్ a అనేది 0 కాకూడదు. సపోజ్ అది 0 అయితే ఏమైపోతుంది, ఈ టోటల్ ax స్క్వేర్ టర్మ్ అనేది ఉండదు మనకి, ఇక bx ప్లస్ c అయిపోతుంది. అంటే అది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా అవుతుంది, లీనియర్ పాలినామియల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. వెన్ a గ్రేటర్ దాన్ 0, ఎప్పుడైతే ఈ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ a వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటుందో, 0 కంటే గ్రేటర్ ఉంటుందో, అప్పుడు మనకి పారాబోలా అనేది ఓపెన్ అప్వర్డ్స్. అంటే పారాబోలా ఈ విధంగా అప్వర్డ్ పారాబోలా వస్తుంది, అంటే కప్ షేప్లో వస్తుంది అన్నమాట. సపోజ్ వెన్ ఏ ఈజ్ లెస్ దాన్ 0, ఎప్పుడైతే ఈ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అనేది నెగటివ్ నెంబర్ ఉంటుందో, అటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ అనేది ఓపెన్ డౌన్వర్డ్స్, అంటే క్యాప్ షేప్లో వస్తుందన్నమాట. అండ్ ఏ గ్రేటర్ దాన్ 0, ద షేప్ ఆఫ్ ఎ పారాబోలా ఈజ్ ఓపెన్ అప్వర్డ్స్ లైక్ దిస్. వెన్ ఏ ఈజ్ లెస్ దాన్ 0, ద షేప్ ఆఫ్ ది పారాబోలా విల్ బీ డౌన్వర్డ్స్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి అండ్ ఆ షేప్ ఏ విధంగా వస్తుందనేది తెలుసుకున్నాం కదా. నౌ ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రాఫ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి? సో మన గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేసింది? 1 and 2. సో మనం డ్రా చేసిన ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 2 ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేసింది కనుక దీనికి 2 జీరోస్ ఉంటాయి. జీరోస్ని రూట్స్ అని కూడా అంటాం కదా. సో 2 జీరోస్ లేదంటే 2 రూట్స్ ఉంటాయి. అండ్ ఆ వాల్యూస్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి, ఏ ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేస్తున్నాయో అవే మనకు కావాల్సిన జీరోస్. అండ్ ఇక్కడ 1 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అండ్ 2 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కనుక మనకి x is equal to 1 అండ్ x is equal to 2 అనేవి మనకి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క రూట్స్ అవుతాయి. Number of zeros is equal to 2 because the graph intersects the x-axis at 2 points, and the value of zeros or roots is x equal to 1 and x equal to 2 because the graph intersects x-axis at x equal to 1 and at x equal to 2. 10th class CBSE NCERT టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ 1 అబ్జర్వ్ చేసినట్టయితే, లుక్ ఎట్ ద గ్రాఫ్ ఇన్ ద ఫిగర్ 2.9 గివెన్ బిలో. ఈచ్ ఈజ్ అ గ్రాఫ్ ఆఫ్ y is equal to p of x, where p of x is a polynomial. For each of the graph find the number of zeros of p of x. అంటే క్వశ్చన్లో ఏమన్నారు, ఇక్కడ ఇచ్చిన ఈ 6 గ్రాఫ్స్ కూడా ఒక p of x అనే పాలినామియల్కి డ్రా చేసిన గ్రాఫ్స్ అంట. అయితే ఈ గ్రాఫ్ని మనం అబ్జర్వ్ చేసి పర్టికులర్ గ్రాఫ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి అనేది చెప్పాలి. ఆ వాల్యూ ఆఫ్ జీరోస్ అవసరం లేదు, ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయో చెప్తే సరిపోతుందన్నమాట. ఆ పర్టికులర్ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఒక్క ప్లేస్లో మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది కనుక ఈ గ్రాఫ్కి మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ 1 మాత్రమే ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి? ఫస్ట్ వి హియర్ ద గ్రాఫ్ intersects x-axis at 1 point only. Hence, the number of zeros equal to 1. ఈ సెకండ్ బిట్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పర్టికులర్ డౌన్వర్డ్ పారాబోలా
this polynomial will have at most 2 zeros. Here the graph intersects x-axis at 2 points. Hence, the number of zeros equal to 2. నెక్స్ట్ ఈ థర్డ్ బిట్ చూసినట్టయితే మనకి 3 ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది 1, 2 and 3. Here the graph intersects x-axis at 3 points. Hence the number of zeros equal to 3. ఫోర్త్ బిట్ p ఆఫ్ x యొక్క గ్రాఫ్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది x యాక్సిస్ని ఒక్క ప్లేస్లో మాత్రమే ఇంటర్సెక్ట్ చేస్తుంది, అంటే ఈ పాలినామియల్కి ఒక్క జీరో మాత్రమే ఉంటుంది. హియర్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ x యాక్సిస్ at 1 point only, hence the number of zeros equal to 1. Next, observe this fifth bit. The graph intersect the x axis at only 1 point, that is what? Here. Hence the number of zeros of this polynomial will be 1. Next we come to the sixth bit. Here the graph intersect the x-axis at 1, 2, 3 and 4 places. So number of roots of this polynomial will be 4. Exercise 2.1. The graph of y equal to p of x are given below for some polynomial p of x. Find the number of zeros of p of x in each case. అంటే ఇప్పుడు ఈ పాలినామియల్ గ్రాఫ్స్ని కూడా మనం అబ్జర్వ్ చేసి ఈ పర్టికులర్ పాలినామియల్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ a value of zeros, no need to find the value of zeros, it is enough if we find the number of zeros. So if we observe this first graph, here it is a straight line, it must be a constant polynomial, so it does not intersect the x-axis. Hence the number of zeros of this polynomial graph will be 0. So if we observe this second graph, the graph intersects the x-axis at only 1 point, so the number of zeros of this graph polynomial will be 1. If we observe this third bit, the graph intersects the x-axis at 3 different places, so the number of zeros of this particular graph will be, this particular polynomial will be 3. Next we come to the fourth bit. If we observe this graph, it is looking like an open up parabola. Here this graph intersects the x-axis at 2 different places. Next we come to the fifth bit. The graph intersects the x-axis at 4 places, hence the number of zeros of this particular polynomial is 4. Next we come to the sixth bit. Here the graph intersects x-axis at 3 different points, hence the number of zeros of this polynomial will be 3. In this way we can represent the linear or quadratic polynomials graphically. We can observe their shapes, we can find the number of values and the value of zeros graphically. In the next video, let us try to learn about the relationships between the zeros and coefficients of the polynomials, and we'll try to solve the problems of exercise 2.2.